ప్రకృతిని మార్చగలిగిన వాడు మన దేవుడు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వాక్యం మనం చదువుకుందాం. చూడండి, కీర్తనలు 40వ కీర్తన 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను శ్రమల పాలై నేను దీనుడనైపోయాను. నేను శ్రమల్లో ఉన్నప్పుడు నన్ను తలంచుకున్న వారు ఎవరో లేరు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలంచుకున్న వారు ఎవరు నాకు లేరు. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను తలంచుకున్నవారు నాకెవరో లేరు. అయితే నన్ను ఎవరు తలంచుకున్నారంట? ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అంటున్నాడు. ఎవరు తలంచుకున్నారు? కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనలను తలంచుకునేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం మర్చిపోవచ్చు, నీ బంధువులు పట్టించుకోకపోవచ్చు, నీ అన్నదమ్ములు పట్టించుకోకపోవచ్చు, నీ స్నేహితులు పట్టించుకోకపోవచ్చు. ఈ లోకంలో పిల్లరా, ఎవరు నీకు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, సహాయం చేసినా సహాయం చేయకపోయినా, నిన్ను గురించి తలంచుకునేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మన గురించి అంటే దేవుడు నిత్యం ఆలోచన చేస్తూ ఉంటాడంట. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నిన్ను గురించి దేవుడు నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. దేవుని వాక్యంలో ఇక్కడే దావీదు రాసిన కీర్తనలో ఒక వాక్యం చదవండి. దేవుడు ఎలాగా ఎక్కడుంటే తలంచుకుంటాడో బైబిల్లో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 139వ కీర్తన చూడండి. 139వ కీర్తనలో 1వ వాక్యం నుంచి మనం చదువుదాం. చూడండి, 139 1వ వచనంలో అక్కడ రాయబడ్డది, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచును. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను కూర్చోవటం నీకు తెలుసు, తర్వాత నేను లేవటం కూడా నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించినవాడు. నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు. ఇంకా అంటాడు బైబిల్ గ్రంథంలో చూడండి, 7వ వచనం 8వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకునేను, నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు సముద్రంలోకి వెళ్ళు, అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు కష్టాల్లోకి వెళ్తే దేవుడు ఉంటాడు. ఆకాశంలోకి వెళ్తే ఆకాశంలో దేవుడు ఉన్నాడంట. పాతాళానికి వెళ్తే పాతాళంలో కూడా దేవుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లరా మన దేవుడు అంట నిత్యం మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తి కాదు. దేవుని యొక్క వాక్యంలో ప్లరా మనం చాలాసార్లు మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరిని నిజంగా వేధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నా జీవితంలో రేపు ఏమైపోద్ది, నా కుటుంబంలో రేపు ఏం జరుగుద్ది, రేపు ఏం తినాలా, ఏం కట్టుకోవాలని మనం ఈలోక సంబంధంగా
పిల్లరా ఒకవేళ గృహం కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, అలాగే మన అనుదిన జీవితంలో మనం ఎలా పోషించబడాలని రేపటి గురించి చాలాసార్లు మనం చింతిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 6:34 రాయబడింది, రేపటిని గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించుకము, ఏ నాటి కీడు ఆనాటికి చాలును. అయితే దేవుడంట, బైబిల్ ఒక వాక్యం ఉంది, 1 పేతురు పత్రిక 5:7 ఆయన అనగా యేసు మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు దేవుని మీద వేయాలంట. మీరు దేని గురించి చింతించవలసిన పని లేదు. నీకు కష్టం వస్తే వెంటనే ఏం చేయాలి చెప్పండి? దేవునికి జ్ఞాపకం చేయాలి. ప్రభువా, నేను పలాని శ్రమల్లో కూరుకుపోయాను, ప్రభువా, నేను ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను, నేను శ్రమల్లోకి వెళ్ళిపోయాను, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, ఆయనంట నిన్ను గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? చింతిస్తూ ఉన్నాడు. మీ చింత యావత్తు, అదేదైనా కానీ, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ శోధనైనా, ఏ పరిస్థితి అయినా, ఆ పరిస్థితిని నువ్వు దేవునికి చెప్పినప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచి ప్రవక్త, ఆయన పేరు యోనా అనే వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. దేవుడు ఏమనంటే, యోనా, ఇదిగో నీవు మరి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యం బోధించాలి. అక్కడ ప్రజలందరూ కూడా పాపంలో కూరుకుపోయారు, కాబట్టి 40 రోజుల్లో నా యొక్క ఉగ్రత నినివే పట్టణం మీదకి రాబోతుంది, కాబట్టి నీ వెళ్ళి వాక్యం బోధిస్తే ఆ దుర్గతిని గురించి చెప్పమన్నప్పుడు ఈ యోనా ఏం చేస్తాడంటే, దేవుని మాట వినకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? తార్షీషుకు ఓడ ఎక్కి పారిపోతూ ఉన్నాడు. ఆయన ఓడ ఎక్కి పారిపోతున్నప్పుడు దేవుడు అంటే ఒక పెద్ద గాలి తుఫాను ఆ ఓడ మీదకి పంపినప్పుడు ఆ ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళందరూ వాడ నావికుడు వచ్చి, పోయి నిద్రపోతా, నువ్వేంటి పడుకొని నిద్రపోతున్నావు, భయంకరమైన మరి పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం, కాబట్టి మనం చనిపోయే పరిస్థితి, లేచి నీ దేవునికి ప్రార్థన చేయన్నప్పుడు అతను లేచి అన్నాడు, అయ్యా, ఈ యొక్క గాలి, ఈ తుఫాను, ఇవన్నీ కూడా నా గురించే వచ్చాయి, కాబట్టి ఇది అనగాలంటే నన్ను తీసి సముద్రంలో మీరు పడేయండి, అప్పుడు ఈ గాలి తుఫాను అణుగుద్ది, మీరు క్షేమంగా ప్రాణాలతో మీరు వెళ్ళవచ్చు అన్నప్పుడు సరే అని చెప్పి వాళ్ళందరూ దేవునికి ప్రార్థన చేసుకొని ఈ యొక్క యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడవేశారు. పడవేసినప్పుడు దేవుడు అంట ఒక పెద్ద చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యం వచ్చి యోనాను వెనిగివేసింది. ఈ యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఎక్కడున్నాడు చెప్పండి? ఆ చేప కడుపులో, సముద్ర గర్భంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన్ను కాపాడటానికి ఏ మానవుడైనా అతన్ని కాపాడగలడా చెప్పండి? ఒకవేళ బయట ఉంటే పిల్లరా, ఒకవేళ మనం కాపాడవచ్చు. ఈ మధ్య ఒక వ్యక్తి యూట్యూబ్లో వచ్చిందనమాట. ఆయన పిల్లరా ఒక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా ఎవరో ఒక నీళ్ళలో చెరువు దగ్గర ఆయన చనిపోయాడు, కాబట్టి మీరు అర్జెంటుగా వచ్చేసరికి ఒక 10 మంది పోలీసులు తర్వాత అంబులెన్స్ తీసుకొని వచ్చారనమాట. వచ్చేసరికి ఈ వ్యక్తి ఎక్కడున్నంటే ఆ ఒడ్డున పిల్లల నీళ్ళలోకి జారిపోయి తల ఒక్కటి బయట పెట్టి అలాగా శాద తీరుతున్నాడు. చనిపోలేదు, చనిపోకుండా వాళ్ళకి నీళ్ళలో శాద తీరుతాడు. ఈ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి చనిపోయాడు అనుకొని ఆయన జుట్టు పట్టుకొని బయటికి లాగేసరికి ఆయన లేచి ఇలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు అనమాట. ఒరే ఏంట్రా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ అంటే, కాదయ్యా, ఈ ఎండకు దెబ్బ తట్టుకోలేక నేను నీళ్ళలో అలాగే ఉదయం నుంచి పడుకుని ఉన్నాడు. అంటే పిల్లరా, ఆ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ బయట అతడు ఉన్నాడు కాబట్టి ఆ పోలీసులు కానీ ప్రజలు కానీ చూసి అతన్ని కాపాడారు. అయితే ఈ యోనా ఎక్కడున్నాడు చెప్పండి? ఆ చేప కడుపులో ఉన్న వ్యక్తిని ఎవరు పట్టించుకుంటున్నాడు? ఆయన భార్య పట్టించుకోగలదా? అన్నదమ్ములు పట్టించుకోగలరు? అక్కజెల్లెలు ఎక్కడ వెతికితే అతడు దొరుకుతాడు. యోనా సేవ కోసమని, పరిచర్య కోసమని వెళ్ళిపోయాడు. పిల్లరా, అతని మరి ఎక్కడికి వెళ్ళాడు భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు. అతను సముద్రంలో పడవేయబడ్డాడు. పిల్లరా, ఎన్ని వలలేసినా అతన్ని కాపాడలేవు. ఎంతమంది పిల్లరా మరి గజ ఈతగాళ్ళు వెళ్ళినా అతన్ని కాపాడలేరు. ఎందుకంటే అతడు బయట కనపడే పరిస్థితి లేదు. ఆ చేప కడుపు లోపల ఉన్నాడంట. అయితే దేవుని యొక్క వాక్యము రాయబడ్డది, ఆ చేప కడుపులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు చూశారు చెప్పండి?
దేవుడు చూశాడు, దేవుడు తలంచుకున్నాడు. అందుకే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో మునిగిపోయావో, ఏ కష్టంలో కూరుకుపోయావో, ఏ ఇబ్బందుల్లో కూరుకుపోయావో, అలాగే నువ్వు ఏ నష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, మన దేవుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. కాపాడే దేవుడు, నిన్ను తలంచుకునేటువంటి దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నీకు కృప చూపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు. బైబిల్ గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు మనల్ని తలంచుకుంటాడో దేవునికి వాక్యంలో మనం చూద్దాం. చూడండి, బైబిల్లో కీర్తనలు 136 కీర్తన చదవండి. బైబిల్ గ్రంథంలో 136 23 వచనం చదువుదాం. చూడండి, దేవుని యొక్క వాక్యములు అందరూ చదవండి. పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ఎలాగా ఎవరెవరిని ఆయన తలంచుకుంటాడో, జ్ఞాపకం చేసుకుంటాడో బైబిల్లో రాయబడింది. 136 కీర్తన 23 వచనం చదవండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఏ దశలో ఉన్నప్పుడు? డబ్బులు ఉన్నప్పుడు అందరు నీ దగ్గరికి వస్తారు కదా, నీ దగ్గర. అందుకే సామెత ఉంది కదా, బెల్లం ఉంటే బెల్లం దగ్గరికి ఈగలన్నీ వస్తాయంట. అలాగే డబ్బు ఉంటే, ధనం ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారు. నీ దగ్గర ఏది లేనప్పుడు నీకు సహాయం చేసేవారు లేరు. బైబిల్లో యోబుని గురించి మనం చూస్తాం. యోబు అనే వ్యక్తి అంట ఊజు దేశంలోనే చాలా గొప్ప ధనవంతుడు. ఆయన గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి అన్నదమ్ములు వచ్చేవారు, అక్కచెల్లెలు వచ్చేవారు, బంధువులు వచ్చేవారు. ఈయన ప్రతిరోజు ఒక గొర్రె పిల్లను వధించి మంచి భోజనం పెట్టేవాడు. కాబట్టి ఆ భోజనం చేయటానికి అనేక మంది స్నేహితులు, బంధువులు వచ్చేవారు. అయితే ఒకరోజు ఆయన 12 మంది, ఆ 10 మంది కుమారులు, 2 కుమార్తెలు మరి ఆయనకున్నటువంటి ఆస్తులు, గొర్రెలు, మేకలు సమృద్ధిగా మొత్తం కోల్పోయాడు. ఒకే రోజు ఆ 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఒక్క దినమే కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత అంట ఆ బైబిల్లో రాయబడ్డది, దీనదశలోకి వెళ్ళిపోయాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు భయంకరమైన కురుపులు వచ్చాయి, భయంకరమైన రోగం వచ్చేసింది. రోగం వచ్చినప్పుడు ఈ యొక్క యోబు వెళ్ళిపోయి ఒక బూడిదలో కూర్చొని చిల్లపింకు తీసుకొని ఆ గోక్కునేవాడు. చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఆయన దగ్గర అంతకుముందు పని చేసినప్పుడు ఒక పనివాడిని పిలిచి, ఏదన్నా చిన్న పని, అరే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా తీసుకొచ్చి ఇవ్వమంటే ఆ పనివాడు కూడా ఆయన మాట వినేవాడు కాదంట. అన్నదమ్ములు వచ్చి చూసేవారు కాదు, అక్కచెల్లెలు వచ్చి చూసేవారు కాదు, స్నేహితులు వచ్చి చూసేవారు కాదు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఆ యొక్క యోబు కూరుకుపోయినప్పుడు ఎవ్వరు ఆయన మాట విన్నవారు కాదు. అయితే దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడ్డది ఏమన్నాడు? మనము దీనదశలో ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నట? ఆయన దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుని, ఆయన కృప నిరంతరము ఉండును. నీవు దీనదశలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు చూడకపోయినా దేవుడు అంట నిన్ను ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు, కృప చూపేటువంటి దేవుడు. మొన్న ఒక అమ్మాయి డెలివరీ అయింది. ఆమెకు 2016 సంవత్సరంలో క్యూఎంబి చర్చిలో నేనే మ్యారేజ్ చేశాను అనమాట, క్యూఎంబి చర్చిలో. అయితే ఇప్పటికి దాదాపుగా ఆ అమ్మాయికి వివాహమై 7 సంవత్సరాలు అయిపోయింది. సంతానం కోసం పాపం రోజు ప్రార్థన చేయటమే, ఫోన్ చేసేది, పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పేవారు. అలాగే వాళ్ళ నాన్నగారు ఆయన హ్యాండ్ క్యాప్డ్ అనమాట, వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ నర్సు. వాళ్ళు ప్రతి నెల పిలిపించుకొని నాతో ప్రార్థన చేయించుకుంటారు. ఆ అబ్బాయి మరి ఆ అమ్మాయి భర్త హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ మేనేజర్ అతను. అయితే ఈ సంతానం కోసం, పిల్లలు కలగాలని చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, కానీ ఎన్నో మందులు వాడారు, సంతానం అనేది కలగలేదు. అయితే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఇంకా మందులు వాడటం మేము మానేసాం పాస్టర్ గారు, ఒకవేళ దేవుడు ఇస్తే దేవుని యొక్క స్తోత్రం, ఇవ్వకపోతే మేము ఇలాగే ఉండిపోతామన్నారు. అన్నప్పుడు ఆ రోజు అందరం ఆ ప్రార్థన పెట్టి ఆమె కోసం కన్నీటితో ప్రార్థన చేసాం.
కన్నీటితో ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డకు గర్భఫలం ఇచ్చాడు. 6వ నెల వచ్చేసింది. 6వ నెల వచ్చేసరికి ఏమంటారు, ఆ గర్భసంచి అనేది క్రిందికి జారిపోయింది అనమాట. జారిపోయేసరికి ఇక మరలా కంగారు మొదటి, దేవుడు ఏంటి ఇచ్చినట్టు ఇచ్చి మరలా ఇలాగ అయిపోయింది ఏంటి అని ఇక మరలా వారు బాధపడటం ప్రారంభించినప్పుడు, అమ్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దేవునికి తప్పకుండా సహాయం చేస్తారన్నప్పుడు అలాగే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భం నిలబడింది. ఈరోజు చక్కని కుమార్తెకు ఆమె జన్మనిచ్చింది. దేవుని స్తోత్రం. మనం దీనదశలో ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంట? దేవుడు జ్ఞాపకం ఆమె కన్నీటిని దేవుడు చూశాడు. సంతానం లేకపోతే ఆమె ఎంత బాధపడిందో దేవుడు చూశాడు. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె శ్రమను దేవుడు చూశాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడ్డది, మనం దీనదశలో ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంట? దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితాల్లో ఎవరు ఏ అవసరతలు ఉన్నారో, ఎవరు ఏ అక్కర్లు ఉన్నారో, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ సమస్యలు ఉన్నారో, ఆ యొక్క సమస్యను, ఆ దీన స్థితిని మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. ఆ దీన స్థితిని చెప్పాలి. దేవా, మేమెందుకు ఈ స్థితిలోకి వెళ్ళిపోయాం? మేమెందుకు ఈ కష్టాల్లో ఉండిపోయాం? మేమెందుకు ఈ బాధల్లో ఉండిపోయాం? మేమెందుకు ఈ సమస్యల్లో ఉండిపోయాం? మేమెందుకు ఈ శోధనలో ఉండిపోయాం? కాబట్టి దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో అని నువ్వు దేవునికి మొరపెడితే, ఒక వాక్యం రాయ, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని తలంచుకుంటాడంట. జ్ఞాపకం చేసుకోండి, తలంచుకుంటాడు. దేవుడు చూస్తాడు. దేవుడు మన పరిస్థితిని చూసి ఆయన మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో చదవండి, బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి, అందరికీ తెలిసిన వాక్యం అది. లూకాసు వార్త 1వ అధ్యాయము 1:28 వచనం చదవండి ఎవరైనా. 1:28 ఏమని రాయబడ్డది చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని మరియతో దేవుని దూత చెప్తున్నాడు. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక వాక్యం చూడండి, ఇక్కడే 1వ అధ్యాయం 40, అదే అధ్యాయము 42వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము దేవుడు మాట్లాడుతూ, నువ్వు స్త్రీలలో ఆస్వాదించబడినటువంటి వ్యక్తివి. ఈ మరియ యవ్వన కాలంలో నుండి ఆమె దేవునికి ప్రార్థన చేసేదంట. దేవా, ఒక మెషియా పుడతాడని మాకు ఒక ప్రవచనం ఉంది, కాబట్టి ఆ ప్రవచనం నా జీవితంలో నెరవేర్చని ప్రార్థన పూర్వకంగా ఈ మరియ దేవుని సన్నిధిలో మొరపెట్టేది. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఎంతోమంది ఆ బిడ్డలు ఉన్నారు, లేకుంటే యవనస్తురాలైన అమ్మాయిలు ఉన్నారు. కానీ ఎవరిని దేవుడు చూడలేదు, తలంచుకోలేదు. కానీ దేవుడు ఎవరిని తలంచుకున్నాడంట? మరియను తలంచుకున్నాడు. అందుకే ఇక్కడ వాక్యంలో రాబడింది, ఏమన్నాడు? ఆ దూత లోపల, దయాప్రాప్తురాల, నీకు శుభం, నీవు స్త్రీలలో ఆస్వాదించబడిన వ్యక్తివి, అంతేకాదు నీ గర్భఫలము ఆశీర్వదించబడును. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకం మర్చిపోయే దేవుడు కాదు. సంతానం విషయంలోనే కాదు, అక్కడ సంతానం అవసరం కాబట్టి సంతానం కోసం మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు ఉద్యోగమే కావచ్చు, లేకుంటే వివాహమే కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారమే కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప పని కోసం నువ్వు పూనుకున్నప్పుడు వాక్యంలో రాయబడ్డది, మనల్ని దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు, సహాయం చేస్తాడు దేవుడు, ఆయన కృప చూపేటువంటి దేవుడు, దయ చూపేటువంటి దేవుడని ఈ వాక్యంలో నుంచి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రతిదినం ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు భాగం, నీవే నాకు సమస్తం, నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా. కాబట్టి ఈ దినం నేను ఏ పని అయితే చేయబోతున్నానో ఈ దినమంతట్లో నీ కాపుదల నాకు దయచేయండి. ఈ దినమంతా నాకు తోడుగా ఉండండి. నా పట్ల నీ కృప చూపమని దేవునికి ప్రార్థన
చేయాలి. మరియా అలాగ ప్రార్థన చేసుకునేదంట, ప్రతిదినము ఆమె ప్రార్థన చేసుకునేది. కాబట్టి ఎవరైతే దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గర మొరపెడతారో వారిని దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోయే దేవుడు కాదు. హన్నాకు సంతానం లేకపోతే ఆవిడేం చేశారంట, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. మరి నీకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీటితో దేవునికి ప్రార్థన చేసావా? నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి అని మనం చెప్తూ ఉంటాం చాలాసార్లు. నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, నీకేదైనా బాధ వచ్చినప్పుడు, నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కరోజు దేవుని దగ్గర ఎప్పుడైనా ఉపవాసం ఉండి, ప్రభువా నేను ఈ స్థితిలోనికి వెళ్ళిపోయాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? హన్నాకు సంతానం లేకపోతే లేరా ఆమెను అందరూ గొడ్రాలని పేరు పెట్టేశారు, వాక్యంలో ఉంది కదా. అలాగే హేళన చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో హన్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ప్రార్థన చేసిందంటే ఆవిడ లేరా, ఆమె పరిశుద్ధ ఆత్మతో నింపబడి అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆ ఏలేని వ్యక్తి చూసేసరికి ఆమె గడగడ వణుకుతూ ఉందంట. వణుకుతూ ప్లరా విలపించుకుంటూ దేవునికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆయన చూసేసరికి ఈవిడ మత్తురాలు అయిపోయినట్టుంది. ఏంటి అమ్మ నువ్వు మత్తురాలివా, ఏమన్నా ద్రాక్షరసం తాగేవని? అయ్యా నేను మత్తురాలిని కాదు, నా హృదయమును నేను దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నాను. అలా చేయాల ప్రార్థన దేవుని దగ్గర. అలాగే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అలాగ మొరపెడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో అలాగ విజ్ఞాపన చేస్తావో, మన దేవుడంట మనం మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోడు దేవుడు నిన్ను ఎప్పుడు. మనం మర్చిపోతాం చాలాసార్లు. మనకు ఏదైనా ఒక మేలు కలిగిందంటే, ఏదైనా మనకు ఒక ఆశీర్వాదం వచ్చిందంటే మనం దేవుని మర్చిపోతాం. కానీ మన దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడో కాదు. వాక్యంలో దావీదు భక్తుడు, నేను దీనదశలో ఉన్నప్పుడు యెహోవా నన్ను ఏం చేశాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడున్న మనం ఏ దశలో నుంచి వచ్చావు? నువ్వు సంపన్న స్థితిలో నుంచి మనం రాలేదు. ఏ స్థితిలో నుంచి వచ్చావు చెప్పండి? దీన స్థితి కదా. ఇలా పేదరికంలో నుండి వచ్చావు నువ్వు, అలా కష్టాల్లో నుండి వచ్చావు, ఇబ్బందుల్లో నుండి వచ్చావు, సమస్యల నుండి వచ్చావు, ఎన్నో బాధల నుండి వచ్చావు, ఎన్నో దుఃఖాల నుండి వచ్చావు, ఎన్నో వేదల నుండి వచ్చావు, ఎన్నో పోరాటాల నుండి వచ్చావు. దాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, దేవా నా పట్ల నువ్వు చూపినటువంటి ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నానని దేవుడిని మనం మహిమపరచాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. చూడండి ఒక వాక్యం, కీర్తనలు చదవండి. కీర్తనలు 115 12వ వచనం, 115 12వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడిన మాట చదవండి. 115వ కీర్తన 12వ వచనంలో ఏమన్నాడు? యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆస్వాదించును, ఆయన ఇశ్రాయేలును ఆస్వాదించును, అహరోను వంశస్థులను. దేవుడు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో కీర్తనకారుడు, యెహోవా మమ్మల్ని ఆయన మర్చిపోయిన దేవుడు కాదు, ఆయన మమ్మల్ని ఆస్వాదించే దేవుడు. కాబట్టి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మన దీనదశ ప్లరా ఆయన తలంచుకునేటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన అనుదినము దేవుని సన్నిధిలో ఆసక్తితో దేవుణ్ణి వెతకాలి. అనుదినము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే, అలాగే నువ్వు దేవుని దగ్గర నువ్వు మొరపెడితే, దేవునికి ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇస్తావో దేవుడు కూడా నీకు కూడా ఆయన ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు. మనం దేవుని తృణీకరిస్తే, మనం దేవుణ్ణి పట్టించుకోకపోతే దేవుడు మనల్ని కూడా పట్టించుకోడు. నిజంగా నా జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు దేవుడు చేశాడు. మాది పిల్లరా ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడి నుంచి దాదాపుగా 600 కిలోమీటర్లు. మా ఊరు పిల్లరా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మన నల్లమల ఫారెస్ట్లో పిల్లరా ఒక అడవిలో ఉంటుందన్నమాట. ఆ ఊర్లోకి వెళ్ళాలంటే పిల్లరా ఇప్పటికి కూడా 3 బస్సులు ఉంటాయన్నమాట. ఉదయం 6 గంటలకు ఒక బస్సు ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు ఒక బస్సు ఉంటుంది, సాయంకాలం 5 గంటలకు ఒక బస్సు ఉంటుంది అన్నమాట. చాలా నక్సలైట్ ఏరియా ప్రాంతం నల్లమల ఫారెస్ట్. అలాంటి పిల్లరా ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు ఏం చేశాడు,
ఆ దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళేవాళ్ళం, చిన్నప్పుడు కష్టపడేవాళ్ళం, చిన్నప్పుడు వ్యవసాయ పనికి వెళ్ళేవాళ్ళం, పొలంలో పని చేసేవాళ్ళం. పిల్లరా, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు దేవుడు మరి విశాఖపట్నంలో పెట్టాడంటే దేవుని కృప కదా, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మేమైతే అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ కొండల్లో నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలంలో మోకాల నుంచి మా అమ్మ మేము ప్రార్థన చేశాను అనమాట. మా నాన్నతో పాటుగా ఫారెస్ట్కి వెళ్ళే వాళ్ళం. ఆ ఫారెస్ట్కి వెళ్తే అక్కడ టేకు అవి దొరుకుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ పని పెట్టినా ఆ పని కోసం ముందు ప్రార్థన చేసాం. ప్రభువా, మా దీన స్థితిని జ్ఞాపకం చేసుకో, మా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని ఆస్వాదించండి ప్రభు అని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం. 1 సంవత్సరం అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 20, 25 దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు నేను ఇద్దరం 2 చెంబులు 2 బిందెలు తీసుకొని 2 ప్లేట్లు తీసుకుని వచ్చాం. ఈరోజు దేవుడు ఆస్వాదించాడు, ఈరోజు దేవుడు దీవించాడు, ఈరోజు దేవునికి సాక్షులుగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు మర్చిపోడు, మనం మర్చిపోతాం. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆస్వాదించాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నేను నా సాక్ష్యం చెప్పాను కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చారో, మీరు ఎలాంటి కష్టాలు ఉండొచ్చారో, మీరు ఎలాంటి బాధలు ఉండొచ్చారో, మీరు ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చారో నిలబెడితే అందరూ సాక్ష్యం చెప్పగలరు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు, ఆయన మనల్ని ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు, తలంచుకుంటాడు. దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడని దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథానికి ఒక వాక్యం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 49:14 వచనంలో చూడండి, మనల్ని దేవుడు ఎలాగ తలంచుకుంటాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 49:14 వచనం చదవండి. బైబిల్లో నుంచి మంచి మాట అక్కడ రాయబడ్డది. యెషయా 49:14. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. ఇక్కడ సియోను అనేటువంటి యెరూషలేము అనుకుంటుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చిపోయాడు, కాబట్టే మేము ఈ పరిస్థితిలో ఉన్నాం అని వారు అంటున్నప్పుడు దేవుడు వెంటనే అక్కడే చెప్పాడు. చూడండి, 15-16 వచనం చదవండి. 15-16 వచనంలో రాయబడి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనను మరచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను. దేవుని స్తోత్రం. చూడండి, ఏ తల్లి అయినా తనకు పుట్టినటువంటి చంటి బిడ్డను మర్చిపోద్దా? అస్సలు మర్చిపోరు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డను ఒకవేళ 5-6 సంవత్సరాలు అయితే బయటికి పంపించాలంటే కొన్నిసార్లు మనం పంపిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరన్నా సరిగా ఎత్తుకపోతే సరిగా ఎత్తుకోలేదని చాలా కేర్ తీసుకుంటాం, అవునా కదా? అంటే ఆ తల్లికి అంత కేర్, అంత ప్రాధాన్యత ఆ చిన్న బిడ్డకి ఇస్తుంది. అయితే వాక్యంలో రాయబడ్డది, స్త్రీ తన గర్భమున పుట్టిన ఆ చంటి బిడ్డను ఒకవేళ నిద్రపోయేటప్పుడు ఒకవేళ మర్చిపోతుందేమో, కానీ వాక్యంలో రాయబడ్డది, నేను నిన్ను మరచిపోను. ఎంత గొప్ప దేవుడు పిల్లరా! మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఒకసారి చదవండి. మన దేవుడు ఎంత జాలి గలవాడో వాక్యంలో రాయబడ్డది. అంటే చాప కడుపులో ఉన్నటువంటి యోనాను మర్చిపోలేదు దేవుడు, సంతానము లేనటువంటి హన్నాను దేవుడు మర్చిపోలేదు. అలాగే పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మన జీవితంలో మనం ఏ కష్టాల్లో ఉన్న దేవుడు మర్చిపోవట్లేదు, ఏ ఇబ్బందుల్లో ఉన్న దేవుడు మర్చిపోవట్లేదు, ఏ సమస్యల్లో ఉన్న దేవుడు మర్చిపోవట్లేదు, ఏ శోధనలో ఉన్న దేవుడు మర్చిపోవట్లేదు. ఆయన మనల్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి తన చంటి పిల్లను ఒకవేళ మరుచునేమో, కానీ నేను నిన్ను మరువను, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడని నువ్వు రోజు గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుడు నీ పక్షంగా ఉంటాడని రోజు గుర్తుపెట్టుకొని
దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే నీ జీవితంలో ప్రభువా నన్ను మర్చిపోయావు, నేనేంటి ఇందుకు ఇలాంటి కష్టాల్లోకి ఎందుకు వెళ్ళిపోయాను ప్రభువా, నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆయన తలంచుకుంటాడు, చూస్తాడు దేవుడు నిన్ను. ఒక ఫ్యామిలీ ఉండేదన్నమాట మా ఊర్లో. వాళ్ళు అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళు, ప్రార్థన అంటే అసలు వాళ్ళకి తెలియదు కాదు. అయితే ఆ భర్త చాలా భయంకరమైన తాగుబోతు. ఎంత భయంకరమైన త్రాగుబోతుంటే పిల్లరా, ఆయన ఇంకా ఉదయాన్నే 6 గంటలకి స్టార్ట్ చేస్తాడనమాట త్రాగటం. 6 గంటలకి స్టార్ట్ చేశాడంటే ఇక రాత్రి 9 వరకు ఇంకా వదిలిపెట్టాడు. ఇక ఇంటికి వచ్చాడంటే భార్యని ఎలా తిడతాడో తెలుసా? ఇక మనం చెవులతో వినేవి పచ్చి బూతులు అన్నమాట, భయంకరంగా. ఆయన ఆ భార్యను తిట్టడమే కాదు, ఇక రోడ్డు మీదకి వెళ్ళిపోయి పిల్లరా ఎదురింటి వాళ్ళని తిట్టేవాడు, పక్కింటి వాళ్ళని తిట్టేవాడు. ఇంకా సాయంకాలం అయ్యేసరికి ఒక పెద్ద యుద్ధమే, ఇంక గొడవలు, చాలా భయంకరమైన పోరాటాలు. పాపం పిల్లలు ఆయన్ను రక్షించడానికి ఏమంటారు ఆ గొడవలప్పుడు వాళ్ళ నాన్నగారిని కాపాడటానికి ఇంటికి తీసుకెళ్ళడానికి పిల్లలు ఇక నిద్రలో ఉండే ఏడుపులు అన్నమాట. నాన్న మనకెందుకు గొడవలు, రమ్మంటే పిల్లల్ని కాలుతో తన్నేవాడు, చేతులతో కొట్టేవాడు. అంటే తాగి ఆ మత్తులోకి ఏం చేస్తాడో అర్థమయ్యేది కాదు. చాలా భయంకరమైన వేదన. ఆ భార్యకైతే ఇక నిద్ర హారాలు అనేవి ఎప్పుడు తింటుందో పాపం, ఎప్పుడు పడుకుంటుందో తెలియదు. భయంతో బ్రతికేది, ఆ భయంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక సహోదరి ఉండేది. ఆమె చెప్పింది, అమ్మ ఇక నీ భర్తను మార్చాలంటే ఇంకెవరి వల్ల కాదు, ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఒక దేవుడు తప్ప ఇంకెవరు నీ భర్తను మార్చలేడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా నీ భర్త ఆ బండలాంటి హృదయం మార్చాలంటే దేవుడే తప్ప ఇంకా మనుషులు ఎవరు మార్చలేరు. నువ్వు మందిరానికి రా అంటే పాపం ఆవిడ ఒక అన్యురాలు అనమాట. నేను వస్తే మా బంధువులు ఏమనుకుంటారు అని చెప్పేసి చాలా సందేహపడేది. సరే, మొత్తానికి ఆవిడ హృదయంలో దేవుడు పనిచేశాడు. ఆమె మందిరానికి రావటం ప్రారంభించింది. ఇక చర్చికి వస్తున్న తర్వాత ఆమె జీవితంలో దేవుడు ఒక నెమ్మది అనేది, సమాధానం అనేది ఇచ్చాడు. అయితే ఈ గొడవలు, అలాగే ఈ అల్లరి, ఈ త్రాగుడు అనేది మాత్రం ఆయన మానుకోవట్లేదు. ఒకరోజు ఆవిడ ఏం చేసిందంటే, ఇక ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం లేదు, ఇక చనిపోవడమే బెటరు అని చెప్పేసి 4 పిల్లల్ని తీసుకొని ఆవిడ చెరువులోకి వెళ్ళిపోయింది. చెరువు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చెరువులో పడి చనిపోదామని చెరువు గట్టి ఎక్కితే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అందుకేనా నేను నిన్ను రక్షించింది, అందుకే నేను నిన్ను కాపాడింది, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళని దేవుడు ఆమెతో మాట్లాడాడంట. ఆమె చేసిన ఆ చెడ్డ నిర్ణయం ఆమె తెలుసుకొని పిల్లల్ని తీసుకొని తిన్నగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది. ప్రభువా, నువ్వు ఎందుకు కాపాడావో, ఎందుకు రక్షించావో అది నీ చిత్తమే. నా భర్తను మారిస్తే తప్ప నేను బ్రతకను ప్రభువా, నా భర్తను మార్చు. మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయట తలెత్తుకొని బ్రతకలేకపోతున్నాం, కాబట్టి నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు ప్రభువా. మా పిల్లలకు తినటానికి ఆహారం లేదు, చదువుకోవడానికి లేదు, ఇంట్లో పోషణ లేదు, ఇంకేం చేయమంటావు ప్రభువా మేము బ్రతికి అని ఏడ్చుకుంటూ కన్నీటితో ఆమె ప్రార్థన చేశాను. నిజంగా ఏమైందో తెలియదు, ఒక 2 వారాల్లో ఆ భార్య దగ్గరికి వచ్చాను. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఈ రోజు నుంచి నా త్రాగుడు నేను మానుకుంటాను అని ఆ భార్యతో చెప్పాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు మంచి విశ్వాసులు, ప్రార్థన చక్కగా వెళ్తున్నారు, పిల్లలు దేవుడు నమ్ముకున్నారు, పిల్లలు బాగా చదువుకున్నారు, పిల్లలు గొప్ప ప్రయోజకులు అయిపోయారు. ఇప్పుడు ఆయన చక్కగా ఆ పిల్లలు తెచ్చేటువంటి ఆదాయంతో పోషించబడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే బండలాంటి నీ భర్త హృదయమైన, బండలాంటి నీ భార్య హృదయమునైనా ఆయన మార్చగలిగేటువంటి దేవుడు. స్త్రీ తన బిడ్డను మర్చిపోతామో కానీ మన దేవుడు ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆ దేవునికి నిత్యం మనం ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని వాక్యంలో దేవుడు ఎలా కాపాడుతాడంటే ఒక చక్కని మాట బైబిల్లో రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయము, యెషయా గ్రంథం 31వ అధ్యాయము చదవండి, 5వ వచనం. యెషయా 31,
5వ వచనంలో, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడును, విడిపించుచూ ఉండును, దానికి హాని చేయక ఆయన ఏం చేస్తాడంట, తప్పించుచూ ఉంటాడంట. ఇక్కడ వాక్యంలో రాయబడ్డది, పక్షి తన పిల్లలను ఏం చేస్తంట, కాపాడుతుంది. చూడండి, చిన్న పిల్లలు పక్షులు పుడతాయి కదా, పుట్టినప్పుడు ఈ పక్షి ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆకాశంలో దాన్ని ఎగరటం నేర్పించడానికి పైన వదిలేస్తుంది. వదిలేసి ఈ పక్షి వెళ్ళిపోయి ఎక్కడో చెట్టు దగ్గర ఉండిపోద్ది. ఆ పిల్ల, చిన్న పక్షి పిల్ల ఎగురుతూ ఎగురుతూ కింద పడిపోయే టైంకి అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, సర్రని వచ్చి ఆ పిల్లని తన రెక్కల మీద ఏం చేస్తుంది, కాపాడుతుంది, మోస్తుంది. అలాగే దేవుని వాక్యంలో రాయబడ్డది, మనల్ని కూడా దేవుడు అంట కొన్నిసార్లు మన జీవితంలోనికి ఇలాంటి ఆపదలు, కష్టాలు, శ్రమలు అనేవి మన మీదకి వచ్చి మనం పడిపోయే టైంలో సడన్గా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతాడు. అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడ్డది ఏమన్నాడంటే, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లుగా నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, మీకు ఏ హాని నేను కలుగజేయను. ఆమేన్. హాని రాదు నీకు, నీ కుటుంబానికి హాని దేవుడు చేయనేవుడు, నీ కుటుంబానికి కష్టము దేవుడు రానివ్వడు. వస్తాయి, శ్రమలు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే భరించలేని పరిస్థితి వస్తుందో అప్పుడు దేవుడు నిన్ను తలంచుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్లో చదవండి, 62వ అధ్యాయం, యెషయా 62 చూడండి. 62వ అధ్యాయంలో మంచి వాక్యం ఉంది. 62 చదవండి దయచేసి, త్వరగా మనం ముగించుకుందాం. 62 4వ వచనంలో చాలా మంచి వాక్యం రాయబడ్డది. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని ఏంటంటే నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఇక్కడ నువ్వు విడవబడిన దానివని ఇక మీదట అనబడవు, పాడైనదని ఇక నీ దేశమును గురించి పిల్లరా చెప్పబడదు. నువ్వెవరు లేరు, నిన్నెవరు పట్టించుకున్నవారు లేరు, నీకెవరు సహాయం చేసేవారు లేరు, నీకెవరు మేలు చేసేవారు లేరు, నిన్నెవరు ఆదరించేవారు లేరని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుని వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉన్నాను కాబట్టి నిన్ను విడిచిపెట్టేవాడను కాదు అని పిల్లరా వాగ్దానం చేయగలిగాను. ఆ ఆశను చూసిన దేవుడు తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడు. నువ్వు ప్రార్థన చేస్తే, మొరపెడితే ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు. ఆయన నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు నీకు యుద్ధం చేసే దేవుడు. హాగరు జీవితంలో కూడా బైబిల్లో రాయబడ్డది. హాగరుకు భర్త వదిలిపెట్టాడు, అలాగే తోడుకోడలు వదిలిపెట్టేసింది, గర్భంతో ఉంది ఆవిడ, అరణ్యులు వదిలిపెట్టేశారు, ఇంకెవరు లేరు అని ఏడుస్తూ ఉంటే దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, హాగరు నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అన్నప్పుడు ఆవిడ చెప్తుంది, అయ్యా నీవు చూస్తున్న దేవుడవయ్యా, నా భర్త నన్ను చూడలేదు, నా బంధువులు నన్ను చూడలేదు, నువ్వు చూసిన దేవుడవయ్యా అని ఆమె దేవుణ్ణి ఎంతో మహిమపరిచింది. ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఏ పరిస్థితిలో విడవబడ్డావో, నువ్వు ఏ దీనస్థితిలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో ఒకసారి దేవునికి ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టు. దేవుని విడిచిపెట్టాడు సహోదరి, దేవుడిని వదిలిపెట్టాడు సహోదరుడా. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. నీ హృదయము దేవుని కొరకు తెరచి మన దేవుని సన్నిధిలో దేవుని అడిగినప్పుడు మన జీవితాన్ని దేవుని సమర్పించుకుంటే ఆయన మీ బాధలు తీసివేస్తాడు. ఈ లోకపు శ్రమలు దేవుడు తీసివేస్తాడు. మీ కన్నీరు దేవుడు తీసివేస్తాడు. ఆయన మిమ్మల్ని తలంచుకుంటాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావేమో, అస్వస్థ ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, ఓ బాధల్లో ఉన్నావేమో, ఏ దీనస్థితిలోనికి దిగిపోయావేమో, ఎవరు నిన్ను పట్టించుకోకపోతే దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయన, ప్రభువా నా దగ్గరికి రా ప్రభువా, నన్ను కూడా చూడండి ప్రభువా,
నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. యేసయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా. యేసయ్యా, నన్ను చూడండి ప్రభువా. ఈ మధ్యాహ్నం నన్ను దర్శించండి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయండి. మన దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఏ దేవుడు సమీపంగా లేడు. నువ్వు అడగలేదు కాబట్టి నీ దగ్గరికి దేవుడు రాలేకపోతున్నాడు. నువ్వు అడిగితే ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు. నీ పిల్లలు ఎంత కఠినమైన వారైనా, నీ భర్త ఒకవేళ పిల్లలు లేకపోతే భార్య ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నట్లయితే దేవుడు మారుస్తాడు. విశ్వాసంతో దేవుణ్ణి అడగండి. మన దేవుడు గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దేవ గొప్ప అవకాశం బట్టి, ధన్యతను బట్టి దేవాని కొందనాలు, దేవాని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ మధ్యాహ్నం ఇక్కడ మోకరించి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో, దేవా ఇక్కడ మోకరించి ఎవరెవరైతే నిన్ను అడుగుతూ ఉన్నారో, ఎవరెవరైతే తండ్రి ఇక్కడ మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, దేవా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఓ గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. దేవా, నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడిని మాట్లాడావు ప్రభా. వారు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ అస్వస్థ ఉన్నారో, ఏ అప్పుల్లో ఉన్నారో, దేవా ఏ బాధల్లో ఉన్నారో, ఒక ఉద్యోగం లేని వారికి ఉన్నారేమో, వివాహం కాని వారికి ఉన్నారేమో, ఉద్యోగం కోసం ఆశపడుతున్న వారు, చదువుల కోసం ఆశపడుతున్న వారికి ఉన్నారేమో. దేవా, వారి పరిస్థితిని ఎరిగిన దేవుడు కనుక జ్ఞాపకం చేసుకోండి. దేవా సహాయం చేయండి, దేవా సహాయం చేయండి, దేవా కృప చూపండి ప్రభా. హన్నాను చూసినట్లుగా తండ్రి నీ బిడ్డలను దేవా మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాం. దావీదును చూసినట్లుగా నీ బిడ్డలను చూడండి ప్రభా. చేప కడుపులో ఉన్నటువంటి యోనాను చూసినట్లుగా ఓ నీ బిడ్డలు కనపడినటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయో, దేవా కనపడినటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో, కనపడిన శ్రమలు ఎన్ని ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు. దేవా చూడండి ప్రభువా. దేవా పైకి మాత్రం తండ్రి నాయన దేవ విశ్వాసాలకు వస్తున్నాం, కానీ మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఎన్ని దేవనైనా శ్రమలు, కనపడిన కష్టాలు, కనపడిన శోధనలు, కనపడిన సమస్యలు, దీనస్థితి దేవా చాలా మందిలో ఉంది ప్రభువా. దేవా వారి జీవితాలు మార్చమని దేవా ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు. ఓ నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభువా. దేవా నీ శక్తితో వారిని నింపండి, నీ అభిషేకంతో నింపమని దేవా ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే మహిమ పొందమని, సంఘాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి పడదాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య ఈ మాహి మీద కృమ్మరించుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం, సమాధానం మనందరికీ మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.